టీడీపీ మహానాడులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ తీర్మానం చేసిన సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ కార్యాలయంలో శక్తి సంబరాలు నిర్వహించారు. తెలుగు మహిళలు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి కార్పొరేషన్ చైర్మన్ పొడపాటి తేజస్విని, జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర హాజరయ్యారు. చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తానని లోకేష్ ప్రకటించడం ఒక చారిత్రాత్మక నిర్ణయమని, యావత్ మహిళల కోసం లోకం తరపున నారా లోకేష్కి జయజయలు పలుకుతున్నామని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మన తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా సాధికారత, మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ. అట్లాగే మహిళలకి రాజకీయ సాధికారత కల్పిస్తూ మన లోకేష్ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్నాక నిన్న మహానాడును మహిళలకి చట్టసభల్లో 33% అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రాత్మకం. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, కేంద్ర స్థాయిలో కొన్ని రాజకీయ అడ్డంకుల వల్ల బిల్ ఆమోదం కాకపోయినా రాష్ట్ర స్థాయిలో మహిళలకి 33% ఇస్తూ ముందుకు వెళ్ళింది మన తెలుగుదేశం పార్టీ. ఆ బాధ్యతని తీసుకొని అమలు చేసింది మన లోకేష్ అన్న. మన